తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేసీఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అమ్మ. ముందుగా మీకు శ్రీ పరాభావన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సార్. మన ప్రేక్షకులందరికీ కూడా ఈ పరాభవన సంవత్సరంలో వాళ్ళకి ఎలాంటి పరాభవాలు లేకుండా అన్ని మంచి అనుభవాలు ఇలాగా కలగాలని, ఆరోగ్య అవసరాలతో వాళ్ళ జీవితాలన్నీ కూడా తొలతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు మీరేమడిగితే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా సార్. రాశి ఫలాలే ఖచ్చితంగా మన ఛానల్లో మీ వీడియోస్ కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి మీ ప్రిడిక్షన్స్ ఈ సంవత్సరం అంతా కూడా మా రాశికి ఎలా ఉంటుంది, మా నక్షత్రానికి ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఉన్నారు. అది తెలియచేద్దాం. అంతకన్నా ముందు గురు రాశి త్రయం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది సార్? అంటే ఇది లాస్ట్ ఇయర్ కూడా జరిగింది, ఈ ఇయర్ కూడా జరగబోతోంది. కన్జర్వేటివ్గా ఇట్లా జరగటం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది సార్? అంటే అంత క్రితం కూడా ఒక వీడియోలో మనం చేసాం. ఈ గురువులకి సంబంధించినంత వరకు కూడా సంపూర్ణంగా మంచి ఫలితాలు అయితే ఉండే అవకాశాలు లేవు. సో ముఖ్యంగా జనాలకి ఈ అరుగుదల మీద వాటి మీద వచ్చే రోగాలు, సో అందులో మనకి ఏమంటాం, ఈ భాగ్యనగరం కాదు మధుమేహ నగరం అని కూడా ఒక పేరు. ఖచ్చితంగా. సో ఈ మధుమేహం యొక్క ఇంపాక్ట్ కూడా పెరగటం అనేది ఉంటుంది. ఇంకా కొద్దిగా చిన్న చిన్న వయసు వాళ్ళకి కూడా తొందరగానే సంప్రాప్తించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో నెగిటివ్గా మాట్లాడితే అదొకటి. అంటే ఆరోగ్యం ఒకటి జాగ్రత్తగా చూసుకోవటం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఏడాది సాధ్యమైనంత వరకు కూడా రోడ్డు మీద ఆహారాలు ఎక్కువగా తీసుకోకుండా ఉండటం బాగా తప్పనిసరి అయితే తప్ప, సాధ్యమైనంత వరకు ఇంటి ఆహారాన్ని కొంత క్రమశిక్షణని పాటిస్తే ఆరోగ్యాలు బాగుంటాయి. సో ముఖ్యంగా ఈ పరాభవన సంవత్సరంకి వచ్చేప్పటికి ఏంటంటే గురుడు మనకి రాజు అవుతాడు. యాక్చువల్గా ఈ సంవత్సరానికి రాజు గురుడు అవటం వల్ల సో రాజులకే ఇబ్బంది, సామాన్య మానవులకి మంచిది. ఇప్పుడు మొదటి నుంచి కూడా పరాభవన సంవత్సరంలో కూడా దాని యొక్క అర్థం అనేది కూడా అంత ఈ రాజులకి మధ్య పరాభవాలు ఎదురవుతాయి ఎక్కువ అని చెప్పి దానికి సంబంధించిన సంకేతాలు ఆల్రెడీ ఉన్నాయి కదా. ఈ వరకు యుద్ధాలు కూడా మనం ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఉగాది ముందు వీడియో కనుక చూసినట్టయితే ఫిబ్రవరి నుంచి జూన్ దాకా మనం పరీక్షాకాలం అని చెప్పాం అప్పట్లోనే. కరెక్ట్ సార్. సో ఇంచుమించుగా ఇప్పుడు ఫిబ్రవరిలోనే మనకి యుద్ధాలు చివరి నుంచి బిగిన్ అయ్యాయి. సో అక్యురేట్ గా ఎట్లా సార్? అమేజింగ్ మీ ప్రొడిక్షన్స్. అంటే అవి నిజమయ్యాయని సంతోషపడటం ఇక్కడ నా ఉద్దేశం కాదు. అంటే ఎప్పుడు Correct గా, మన వరకు నేను ఎప్పుడు ఒకటే చెప్పాను, నిరంతరం మనం పరిశోధన అనేది అవసరం ఉంటుంది. మనకు అంత క్రితం ఏదో 10 ఏళ్ళ కిందట నేర్చుకున్నాం కదా, అదే కొట్టుకు పిండి అంటే అవదు. అప్డేట్ సో అప్డేట్ అవుతూనే ఉండాలి. ఎంత అప్డేట్ అవుతున్నా కూడా కొత్త విషయాలు ఏవోటి వెలుగుననే వస్తాయి. అంటే ఇప్పుడు మనకి అంతకుముందు మనకి ఏమీ ఇలాంటి కోవిడ్ లాంటి వ్యాధులు లేవు, కానీ కోవిడ్ వ్యాధి ఎందుకు వస్తుంది అనేది మనం గమనించగలగాలి. సో అంత క్రితం చతుర్థంలో శని ఉంటే హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే హై స్కూల్ లెవెల్ దాటడం అనేది కష్టం ఉండేది. అంటే 10th క్లాసు ఒకప్పుడు మీకు పేపర్లో టఫ్ అది. అప్పుడు ఇంటర్ ఏమంటాం 10th మెట్రిక్ అని, అసలు 10th కి ముందు మెట్రిక్ అనేవాళ్ళు. ఈ రెండు అసలు అవి పాస్ అయ్యారంటే వాళ్ళు ఒక హీరోల్లా చూసేవారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కడు పాస్ అవుతాడు, ఎక్కువ మందికి ఫస్ట్ క్లాసులు వస్తాయి. మరి అదే శని చతుర్థంలో ఉంటే ఇప్పుడు ఎందుకు పాస్ అవుతున్నారు, అప్పుడు ఎందుకు పాస్ అవ్వాలా? శని మరి అప్పుడైనా గ్రహమే, ఇప్పుడైనా గ్రహమే కదా, అదే గ్రహం కదా. సో అందుకని మనం ఎందుకని ఈ రకమైన చేంజ్, అందుకని మనకి ఎప్పుడైనా సరే జాతకాలు చెప్పేప్పుడు పరిసరాలు, వాతావరణం, సో అవన్నీ కూడా గమనించి చెప్పాలని స్పష్టంగా ఉంటుంది మనకి. సో అందుకని ఇక్కడ మనకి పరాభవన సృష్టిలో గురుడికి వచ్చే ఇంపాక్ట్ వరకు ఏంటంటే ఎక్కువ రాజుల మధ్య కానీ ప్రజలు కొంతవరకు ఆర్థికంగా ఎదిగేందుకు ఈ సంవత్సరం బాగా దోహదపడుతుంది. మరి ఈ యుద్ధాలు ఆగుతాయా సార్ ఆన్ దిస్ నోట్? అంటే ఖచ్చితంగా ఆగుతాయి, బట్ కానీ జూన్ దాకా అది ఎలాగైనా కొనసాగుతుంది. భారతదేశం మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? అంటే భారతదేశంలో అయితే కనుక అప్పుడైనా ఇప్పుడైనా ఈ ఏడాదైనా ఆ ఏడాదైనా ఒకటే చెప్తున్నా, సమర్థంగా ఎదుర్కొంటుంది. అద్భుతం, చాలా గ్యారంటీగా వీళ్ళు రక్షణాత్మకంగానే ఉంటారు. కానీ ఈ గ్యాస్ అందుబాటులో లేదు, అందుబాటులో ఉండదు, లేకపోతే ఆయిల్స్ అందుబాటులో ఉండవు అని అంటే ఒక ఎంత భయానకమైనటువంటి పరిస్థితి అది. అంటే అవి ఎప్పుడైనా సరే కొంతవరకు ఇటు పాలకులు అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, ఎవరైనా సరే కృత్రిమంగా దాని యొక్క ఏమంటాం కరువుని సృష్టించడం. ఇది అలా సృష్టించిందేనా? అంతే. సో అందుకని మొన్న కూడా మనకి రీసెంట్గా ఈ మోదీ కానీ వీళ్ళు కానీ అదే చెప్పారు, మనం ఏదైనా సరే మీ ఉత్పత్తి పెంచండి, మనకి ఆ ప్రాబ్లం రాకూడదు అని చెప్పి. సో రాదు, ఎందుకంటే కృత్రిమంగా వీళ్ళు ఆటోమేటిక్గా
ప్రతి దాని మీద దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేయటం అనేది ఉంటుంది. కానీ అన్నీ మళ్ళీ అనుగుతాయి. అందరూ ప్రశాంతంగానే ఉంటారు. ఇబ్బంది ఏమి ఉండదు అని అంటున్నారు. ముఖ్యంగా ప్రజలైతే బావుంటారు. తర్వాత ఏమంటాం రాజు ఏమంటాం మన ఈ సాధువులు అనుకోండి, పీఠాధిపతులు అనుకోండి, తర్వాత అగ్ర కులాల్లో కూడా గౌరవనీయమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంకా గౌరవించబడతారు. అద్భుతం. చాలా మంచి మాట చెప్పారు. ఎందుకంటే అందరినీ ఎవరైతే కొద్దిగా వెల్తిగా చూస్తున్నారో, ప్రతిదానికి వీళ్ళే కారణమని ఎవరైతే ఎత్తి చూపుతున్నారు అలాంటి వాళ్ళు ఈసారి కొంత అవమానాలు పాలవకుండా గౌరవాలు పొందటం అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఇది మంచి సంకేతం. ఎందుకంటే ఇంకో విషయం కూడా ఖచ్చితంగా పరాభవనతోటిలో ప్రజలు ఆల్రెడీ ఇప్పటికే కొద్దిగా భక్తి భావాలు పెరిగాయి, మరింత ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడానికి ఉంటుంది. సో అందుకని చాలా విషయాల్లో మంచిదే. పాలకులకి మధ్య ఎక్కువ వైరుధ్యాలు రావటం అనేది వాళ్ళ వల్ల మనం ఏమైనా కొంత ఇబ్బంది పడాలి తప్ప బాగుంది దేశం అయితే. అద్భుతం. మరి ద్వాదశ రాశులకు కూడా ఈ పరాభవన సంవత్సరం ఎటువంటి ఫలితాలను ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది సార్ ఈ సంవత్సరం? వృశ్చిక రాశి వారికి కూడా గత సంవత్సరంతో పోలిస్తే కొంత అదృష్టం పెరుగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే గత సంవత్సరం కొద్దిగా మానసిక చింత అనుభవించిన రాశుల్లో ఇదొక రాశి. ఏ రకంగా అంటే గనక ఇంట్లో ఎప్పుడు కూడా ఒకరికొకరికి సరైన సమన్వయం లేకపోవటం. సో ఆదరిస్తాము అనే బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, వారి నుంచి సకాలంలో అవి దూరం అంటే రాలేకపోవటం. తర్వాత ఇంట్లో కొడుకు బాగుంటే మొగుడు బాగుండడు, లేదు మొగుడు బాగుంటే భార్య బాగుండదు. అలా మొత్తానికి ఒకరికొకరు అతగని స్థితి. సో దానివల్ల ఎప్పుడు కూడా ఏదో రకమైన మెంటల్ ప్రెషర్ అనుభవిస్తున్నట్టు ఉండటం. దీనికి తోడు తరచూ ఎముకలు, నరాలు, కీళ్ళు వీటికి సంబంధించిన ఇబ్బందులు. కొద్దిగా కష్టపడుతున్నాం అనుకునే టైంకి ఏదో రకమైన అనారోగ్యం మీద పడుతూ ఉండటం. దీనికి తోడు వీళ్ళలో ఉండే సాధారణంగా కాస్త కోస్త విశాఖ ఒక పెసరు కొంత బెటర్ ఏమో తప్ప ఈ అనురాధ జ్యేష్ఠ వీళ్ళకి సహజసిద్ధంగా ఎంతో కొంత మొండితనం అనేది ఎక్కువ ఉంటుంది. మనం 100 చెప్పినా ఇంకో 101 కారణం వాళ్ళు చెప్పి మనని అటే లాగాలని చూస్తారు తప్ప అంటే కాలికేస్తే తేలికేస్తామంటుంది మనం కొన్నిసార్లు. ఆ రకమైన వ్యవహారం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో ఎలాగోలా అప్పు తీర్చేసి పని చేసేయంటే అప్పిచ్చేవాడు ఎవడంటాడు. మనం ఆ మాట అప్పిచ్చేవాడు దొరకాలి కంటే మరి అప్పిచ్చేవాడు దొరికేదాకా నేను వెతకాలి అంటారు. అంటే అన్ని వాళ్ళే చెప్పేసుకుంటూ ఉంటారు. వాళ్ళే అంటే మనం ఎక్కడ వాళ్ళకి గెలవలేమా వాళ్ళతో? కొద్దిగా సలహా ఇవ్వటం అనేది కష్టం. సో అందుకని అది అందులో గత సంవత్సరం అంటే ముఖ్యంగా ఏదైతే ఈ విశ్వాసనామ సంవత్సరం అంతా కూడా వీళ్ళు చాలా ఇబ్బంది పడటం అనేది జరిగింది. ఉద్యోగాల్లో ఉంటే ఉద్యోగాల్లో పెద్దగా సౌఖ్యత లేకపోవటం. ఇందాక మనం చెప్పినట్టు ఇంట్లో కూడా ఇలా ఈ రకమైన ఇబ్బంది. వ్యాపారాలు ఏదో వీధిన పడకుండా అలా నడుపుకుంటూ రావటమే తప్ప ఆశించినంత అభివృద్ధి లేకపోవటం. అయితే ఈ సంవత్సరం మటుకు ఖచ్చితంగా మంచి జరగటం అనేది ఉంది. ముఖ్యంగా మనం ఎవరికైతే ఇందాక దాకా కొంత ఈ రాహుకేతుడు మనం భయపెట్టాం. అంటే డిసెంబర్ నుంచి రాహుకేతు యొక్క విధానం. కానీ మేలు చేసే వాటిలో ఈ వృశ్చిక రాశి ఉంది. ఓకే. ఎందుకంటే వాళ్ళకి తృతీయంలో రాహు సంచారం రావటం అనేది ఉంది. సో తృతీయ రాహు ఎప్పుడు కూడా యోగకారకుడు. సో ఆకస్మిక అనుకోని అవకాశాలు రావటం అనేది ఈ సంవత్సరం ఎక్కువ కనపడటం అనేది ఉంది. తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఈ జూన్ నుంచి చక్కగా భాగ్యస్థానంలోనే గురుడు ఓర్చలో సంచరించడం అనేది కనిపిస్తుంది. అష్టమం నుంచి ఎప్పుడైతే మరి ఆ అష్టమ స్థానంలో ఉండి కూడా ఇప్పుడు ఈ రకంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇటు రోగం పరంగా అవ్వచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, సంతాన విషయాల్లో కావచ్చు, ఇవన్నీ సమసిపోతాయి కదా. ఎప్పుడైతే గురుడు భాగ్యస్థానానికి వస్తాడో ఖచ్చితంగా అదృష్టం మెరుగుపడటం అనేది జరుగుతుంది. తృతీయ రావు కూడా యోగకారకుడు. ఎటొచ్చి మనకి పంచమ స్థానంలో శని ఉండటం వల్ల ఇందాక మనం చెప్పిన కొద్దిగా మూర్ఖత్వం కానీ వాళ్ళ మీద వాళ్ళకి కొద్దిగా ఇది ఎక్కువ. సో అది కొద్దిగా వీళ్ళు ఈ సంవత్సరం కూడా ఎంతో కొంత ఆ గుణం అయితే బేసిక్ లక్షణం అయితే ఈ సంవత్సరం కూడా ఉంటుంది. కానీ మనం శ్రమ పడుతున్న దానికి ఖచ్చితంగా లాభం రావటం అనేది ఈ సంవత్సరం ఉంటుంది.
సంతాన విషయాల్లో కూడా ఒక పరిష్కారం లభించడం అనేది అయితే గ్యారంటీగా ఉంటుంది. అంటే ఇప్పటిదాకా మన సంతానాన్ని ఎటు పంపించాలి అనేది ఒక కరెక్ట్ ఐడియా లేదనుకోండి, ఐడియా వస్తది. అంటే హాస్టల్‌లో ఉండి చదివించాలా? ఇంట్లోనే ఉండి చదివించాలా? బయట దేశానికి వెళ్లి పంపించాలా? అలాంటివన్నిట్లో కూడా వీళ్ళకి ఖచ్చితంగా ఒక సమాధానం దొరకడం అనేదైతే లభిస్తుంది. హ్మ్. భార్యాభర్తల మధ్య ఏమంటాం ఎంత పెద్ద పెద్ద గొడవలనేవి జరుగుతాయి. కానీ ఆ జరిగిన గొడవలకి ఏ పర్యవసనం అంటే మంచి అనేది ఇప్పుడు దాన్ని బయటపడతది. అంటే గత సంవత్సరంతో కొట్టుకున్నారు, విడిపోదాం అనుకున్నారు, ఏదో అనుకుందాం. లేదా భర్త చేసిన తప్పు భార్యకి దొరకచ్చు, భార్య చేసిన తప్పు భర్తకు దొరకచ్చు. కానీ వాటికి ఇప్పుడు ఏం చేయాలి? ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మన కాపురాలు మెరుగుపడతాయి అనే దానికి వాళ్ళిద్దరూ ఒక ఖచ్చితమైన ఒడంబడికి రావటం అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. క్లారిటీ. సో అందుకని ఆ రకంగా కూడా మంచి జరగటం. లేదా అంత క్రితం తిన్న ఎదురు దెబ్బ వల్ల ఇప్పుడు బుద్ధి రావటం. సో అందుకని అలా చూసుకున్నప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి చాలా మంచి స్థితి అయితే కనుక ఈ ఏడాది జరుగుతుంది అన్ని విధాలా కూడా. అద్భుతం. సో అన్ని రకాలుగా కూడా ముందుకెళ్తారు. అటు ఆర్థికంగా ఉన్నంతలో కొంత రోగ స్థితి తగ్గటం, అనారోగ్య స్థితి. సో ఎటొచ్చి జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఆ తొందరపాటు గానీ, కొంత మూర్ఖత్వం గానీ, అది 2 లక్షణాలు కొద్దిగా తగ్గించుకుంటే చాలా మంచి ఫలితాలు ఈ ఏడాది వీళ్ళు అనుభవించడానికైతే గనక ఎక్కువగా కనిపిస్తుంది. ఆ నెగెటివ్ నుంచి బయటపడడానికి మరి ఎటువంటి దేవతారాధన చేసుకోవచ్చు సార్? అయితే ఈ సంవత్సరం వీళ్ళకి ఏదైనా సరే ఉన్నంతలో ఇంకా మంచి జరగాలి అంటే గనక లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఇంకా మంచి ఫలితాలు జరగడానికి ఉంటుంది. సో శుక్రవారాలు కొద్దిగా లక్ష్మీదేవికి యాలకులేసి పరవాన్నం నివేదన చేసినట్టయితే అన్నం పరవాన్నమే పెట్టాలి. సేమియా అలాంటివి కాకుండా. సో అలా రకంగా పెట్టినట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. అయితే వీళ్ళకి ఏదైనా సరే స్విచ్ వర్డ్‌గా మనం అనుకుంటే గనక గోల్డెన్ సన్‌రైజ్ బిగిన్ నౌ, గోల్డెన్ సన్‌రైజ్ బిగిన్ నౌ అనేది గనక చదువుకున్నట్టయితే గనక నిజంగా బంగారు సూర్యోదయం వీళ్ళకి తలుపు తడుతుంది. అలా ఖచ్చితంగా అవ్వాలి. గోల్డెన్ సన్‌రైజే వాళ్ళకి అలానే ఉదయించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా తెలియజేశారు సార్. కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో ధనుసు రాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్.